श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయం. నిన్నటి తరువాయి. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును. పడవల వైపు పోవువారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకుని సురక్షితముగా ప్రయాణింతురు. ప్రపంచమును మహాసముద్రములో బాబా కథలను దీపములు దారిచూపును. అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభముగను సుగమముగను చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహను, అహంకారమును, ద్వంద్వ స్వభావములను నిష్క్రమించును. మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి
కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగములో శమదమములు అనగా నిశ్చల మనస్సు శరీరము, త్రేతాయుగంలో యాగము, ద్వాపర యుగంలో పూజ, కలియుగంలో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు. 4 వర్ణముల వారు ఈ చివరి సాధనములను అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను. భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందినట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దానిని సులభముగా చదువగలరు, వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకునవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సచ్చరితామృతము వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్త మాత్రుడుగానే ఉంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగెల్లప్పుడూ నిండి అయ్యుండును. దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు దారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుటైందును అలంకరించుటైందును తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయమేమీ తెలియదు గాని తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమిత ఆనందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏదియో లేదు. అది అసామాన్యము, నిర్వ్యాజము. సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబా కూడా నా యందటి ప్రేమ ఉండిను. దానికి క్రింది ఉదాహరణ ఒకటి. 1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించితిని. నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడికి పోయి తిని. అన్నా చించనీకర్ నా గురించి బాబాతో ఇట్లనెను, దయచేసి ఈ అన్నా సాహెబ్ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము. వాని ఆతురతను తీసి నిశ్చింతను కలుగు చేయుము. అందులో బాబా ఇట్లు జవాబిచ్చాను, వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును. కానీ వాడెప్పుడు నా సేవతో తృప్తి పడవలెను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును. అవి ఎన్నటికీ నిండుకొనవు. వాని దృష్టినంతటినీ నా వైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవవలెను. అందరి ఎడల అణకువ నమ్రతలుండవలెను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వత ఆనందము పొందును. నన్ను పూజింపుడును దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతంలో సాయిబాబా ఎవరు అను శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది చూడుడు. రోహిల్లా కథ. రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడుగాటి వాడును, పొడగైన చొక్కా తొడిగిన వాడును, బలవంతుడునగు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకొనెను. రాత్రింబవళ్లు ఖురాన్లోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని ఆబోతు రంకె వేయినట్లు బిగ్గరగా అర్చుచుండెను. అందువలన పగలంతయు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీనిని ఓర్చుకునిరి. తొదకు ఆ బాధను ఓర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరుపులను ఆపమని బ్రతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవటే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకోవాల్సిందే కానీ రోహిల్లా జోలికి పోవద్దని మందలిచ్చిరి.
రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు, ఆమె గయ్యాడి అనియు, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధపెట్టుచున్నదనియు, రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరక ఉండుననియు బాబా చెప్పాను. నిజముగా రోహిల్లాకు భార్యయే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలందు మిక్కుటముగు ప్రేమ. అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారిని ఓపికతో ఓర్చుకొని ఆ అసౌకర్యమును సహింపవలసినదనియు, అది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పెను. బాబా యొక్క అమృత తుల్యముగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవచ్చుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చిరి. మీరెక్కడునున్నను ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయముల పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిణి నేనే. నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడును నేనే. సృష్టి స్థితి లయకారకుడును నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికే హాని గాని బాధ గాని కలుగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి ఎంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు యత్నించగా గురుసేవలోనే నిమగ్నమవుటకు నిశ్చయించుకుంటుని. కానీ అన్నా చించనీకర ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం నా మనస్సు నందుండెను. అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకు ఒక సర్కారు ఉద్యోగము దొరికెను. కానీ అది కొద్ది కాలం వరకే. అటు పిమ్మట వేరే పని ఏదీయూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించితిని. ఈ అధ్యాయం ముగించబో ముందు చదువులకు నేను చెప్పునదేమన్నా, బద్ధకము, నిద్ర, చెంచల మనస్సు, దేహాభిమానము మొదలగు వానిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురుగాక. ఇతర మార్గములు అవలంబించి అనవసరంగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపజేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోభి ఎక్కడనున్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండినట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందు స్థాపించుకుందురుగాక. 3వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయము. యోగీశ్వర్ల కర్తవ్యము, పవిత్ర షిరిడీ క్షేత్రము, సాయిబాబా రూపురేఖలు, గౌలీబువ అభిప్రాయము, విఠల్ దేవుడు దర్శనమిచ్చుట, భగవంతరావు క్షీరసాగరుని కథ, ప్రయాగ క్షేత్రంలో దాసగణ స్నానము, బాబా అయోని సంభవుడు, షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట, 3 వసతి గృహములు. యోగేశ్వర్ల కర్తవ్యము. భగవద్గీత 4వ అధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చున్నారు. ధర్మం నశించినప్పుడు, అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగములందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యంను నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులపై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరునూ మత బోధనలను లక్ష్య పెట్టినప్పుడు, ప్రతి వాడును గొప్ప పండితుడని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధ ఆహారములు, మద్యపానములు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయనప్పుడు,
వేరువేరు మతములు వారు తమలో తాము కలహించినప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనం మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు, ప్రజలు ధనధరా సంతానములే జీవిత పరమార్థంగా భావించి మోక్ష మార్గమును మర్చినప్పుడు, యోగేశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనను నిర్దేశించెదరు. ఈ విధంగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోనాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సీబాయి, సజ్జనకా సాయి, సంతమాలి, రామదాసు మొదలగు యోగులను తదితరులను వేర్వేరు సమయములు ఉద్భవించి మనకు శ్రవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరి పవిత్ర షిరిడీ క్షేత్రము అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతములు. ఏలన అచ్చట అనేక యోగేశ్వరులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజు. షిరిడి గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపురగాం తాలూకాకు చెందినది. కోపురగాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను. నది దాటి 3 క్రోసులు పోయినచో నీమ్గాం వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందు గల గాణగాపురం, నరసింహవాడి, ఔదంబర్ మొదలగల పుణ్యక్షేత్రం వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేద యందు భక్తుడగు దామాజీ, సజ్జనకడ మందు సమర్థ రామదాసు, నర్సోబా చివాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దాన్ని పవిత్రమనర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వల్లనే షిరిడీ ప్రాముఖ్యం వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతము. వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తులకు ఇల్లు వంటి వారు. ఉదార స్వభావులు. సారంలోని సారాంశం వంటి వారు. నశించు వస్తువులందు అభిమానం లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారం అందే మునియుండెడు వారు. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని వస్తువుల యందు అభిమానం లేనివారు. వారి అంతరంగము అద్దం వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు పేదవారు వారికి సమానమే. వారు మానవమానాలను లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలను కాంచెడివారు, పాటలను వినుచుండేవారు. కానీ సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లా నామం నుచ్చరించుచుండేవారు. ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు వారు యోగనిద్ర ఎందుండేవారు. లోకం నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండేవారు. వారి అంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదిమిత్తంగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒక్కచోటనే కూర్చుండి ఉన్నప్పటికీను ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పినప్పటికీను మౌనం తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీద్ గోడ కానుకొని నిలిచేవారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండి తోట వైపు కానీ చావుడి వైపు కానీ పచారులు చేయుచుండేవారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానం నందే మునిగిండేవారు. సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నడించువారు. అనుకువ, నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింపచేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందినది. జ్ఞానేశ్వర మహారాజు అళందను వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠాన్ను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యం చేసుకున్నవి. ఏలన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైన వేసుకోగలిగినవి. షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరి, కేదారు, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటిదైంది. షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధములను సన్నగిల్లజేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యం చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనంగా నుండెను.
వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయోగ గల స్నానఫలము వారి పాదసేవ వల్లే కలుగుచుండేటిది. వారి పాదోదకము మా కోరికలను నశింపు చేయుచుండేటిది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా నుండేటిది. వారి ఊది ప్రసాదము మమ్ము పావనం చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా నుండి ఉపశమనం కలుగు చేయుచుండ్రి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహం గాని ఉల్లాసం గాని ఎరగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండివారు. షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశంలో చూపుచుండ్రి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్నీ దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదం పొందుచుండ్రి. వారి దర్శనం మాత్రంలోనే భక్తుల మనములో వెంటనే శాంతి వహించుచుండేటివి. పండరీపురమందు విఠల రఘుమాయలను దర్శించంచో భక్తులకు కలిగే ఆనందము షిరిడీలో దొరుకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయం గురించి భక్తుడు ఒకరు చెప్పినది గమనింపుడు. గౌలీబువ అభిప్రాయము. 90 సంవత్సరాల వయసు గల గౌలీబువ అను వృద్ధ భక్తుడు ఒకడు పండ్రి యాత్ర ప్రతి సంవత్సరము చేయవాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢం మొదలు కార్తీకం వరకు, అంటే జులై నుండి నవంబర్ వరకు గంగానది ఒడ్డును ఉండేవాడు. సామాను మోయుటకొక గాడిదను తోడుగానొక శిష్యుని తీసుకొని పోవాడు. ప్రతి సంవత్సరము పండ్రి యాత్ర చేసుకొని షిరిడి సాయిబాబా దర్శనంగా వచ్చిడివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనిడివాడు: వీరు పండ్రీనాథుని అవతారమే. అనాథల కొరకు వేదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గౌలీబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండ్రి యాత్ర ఎన్నోసార్లు చేసెను. వీరు సాయిబాబా పండ్రీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠల దేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామస్మరణ యందును సంకీర్తన మందును మిక్కిలి ప్రీతి. వారెల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అనుచుండెడివారు. 7 రాత్రింబవళ్ళు భగవన్నామస్మరణ చేయుచుండెడివారు. దీన్నే నామ సప్తాహం అందరు. బాబా ఒకప్పుడు దాస్గన్ మహారాజును నామ సప్తాహం చేయమనిరి. సప్తాహం ముగియనాడు విఠల దర్శనం కలుగునని వాగ్దానం ఇచ్చినచో నామ సప్తాహం సలిపిదనని దాస్గన్ జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయివేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును కానీ భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను. డాగూర్నాథ్ యొక్క డాగూర్ పట్నము, విఠల యొక్క పండ్రీపురము, శ్రీకృష్ణుని ద్వారకాపట్నము ఇక్కడిని అనగా షిరిడీలోని ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు. విఠలుడిక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడిక్కడనే అవతరించును అనెను. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధంగా దర్శనమిచ్చెను. స్నానానంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించెను. కాకా మధ్యాహ్నం హారతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లంగా కాకాను బాబా ఇట్లడిగెను: విఠల్ పాటేలు వచ్చినాడా? నీవు వాణ్ణి చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వాణ్ణి దృఢంగా పట్టుకొనుము. ఏమాత్రము అజాగ్రత్తగా నును తప్పించుకుని పారిపోవును. ఇది ఉదయం జరిగెను. మధ్యాహ్నం ఎవడో పటములమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యంతో పోలియుండెను. దీన్ని చూచి బాబా మాటలు జ్ఞాపకము తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్య ఆనందంలో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజా మందిరంలో నుంచుకొనెను. భగవంతరావు క్షీరసాగని కథ. విఠల పూజ యందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమంగా యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దాన్ని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు కాన వీనినిచ్చటికి ఈడ్చుకుని వచ్చితిని. వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠలను కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీరిని ఇక్కడికి తెచ్చితిని. వీడు చేయనిది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అండ్రి.
ప్రయాగ క్షేత్రంలో దాసగన స్నానము. గంగా నది యమునా నది కలియు చోటునకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యం ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడ అప్పుడచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగను కూడా ప్రయాగ పోయి అచ్చటి సంగమంలో స్నానం చేయవలెనని మనసును తలిచెను. బాబా వద్దకెగి అనుమతించమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను: అంత దూరం పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము. ఇట్లన్నంతలో ఆశ్చర్యములన్నికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగన మహారాజు బాబా పాదములపై శిరస్సునుంచిన వెంటనే బాబా 2 పాదముల వేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారము చూచి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్తావేశాలతో మైమరిచాడు. కనులు ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశము శ్రీ సాయి లీలా గాన రూపంలో పెళ్ళుబికింది. బాబా అయోని సంభవుడు షిరిడీకి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రుల గురించి కానీ, జన్మ గురించి కానీ, జన్మస్థానం గురించి కానీ ఎవరికీ ఏమీయూ తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయాలు కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుమార్లు విషయమును బాబాను ప్రశ్నించిరి. కానీ ఎట్టి సమాచారం కానీ పొందకుండ్రి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథి నదీ తటమున గోనాయికి కనిపించును. కబీరు భాగీరథి నదీ తటమున తమాలకు కనిపించును. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించును. బాబా స్వప్నావస్థలందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించేటివారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చూపుతార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబానిట్లు వర్ణించినది: శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనంలో నుండెను. ఉష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసెడిది వాడు కాదు. రాత్రి అందెవ్వరికి భయపడేవాడు కాడు. చూచిన వాళ్ళు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడెక్కడ నుండి వచ్చినాడని అడుగసాగిరి. అతని రూపు, ముఖ లక్షణములు చాలా అందముగా నుండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులవుచుండిరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునివాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికిని చేతులను బట్టి చూడగా నిజంగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికి ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకణ్ణి ఆవేశించగా ఈ బాలుడు ఎవరై ఉండునని ప్రశ్నించిరి. వారి తల్లిదండ్రులు ఎవరని, ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకొని వచ్చి అచ్చట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను. ఆ బండను తొలగించగా క్రిందనొక సందు కనిపించెను. అచట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగం ద్వారా ముందుకు పోగా అచట ఒక భూగృహము కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడు అచట 12 సంవత్సరములు తపస్సును అభ్యసించినని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవానిని ఈ విషయము ప్రశ్నించగా వారలను మరిపించుచు అది తన గురుస్థానమనియూ వారి సమాధి అచట కలదు కావున దానిని కాపాడవలెననియూ చెప్పెను. వెంటనే దాని
ఎప్పటి వలె మూసివేసిరి. అశ్వత్థ ఉదుంబర వృక్షం వలె ఈ యాప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువు గారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3. వసతి గృహములు. వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక సాటె అనువాడు కొని సాటెవాడను ఒక పెద్ద వసతి గృహమును కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికిది ఒకటియే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి. మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపంపై ఉత్తరాభిముఖంగా కూర్చునెదరు. ఎవరచట గురు శుక్రవారములు ధూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషంతో నుండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తుకు సిద్ధంగా నుండెను. తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానం వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడ అను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండుకు పోయెను. అచట రైలు ప్రమాదమున కాలు కుంటుబడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చందోర్కరు షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909వ సంవత్సరమున కాకా షిరిడీకి పోయెను. బాబా దర్శన మాత్రమున అమిత ఆనందభరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించెను. 10/12/1910వ తారీఖున ఈ వాడ కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. ఒకటి, దాదాసాహెబ్ కపర్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. 2, చావడిలో సేజ్ ఆర్తి ప్రారంభమాయెను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి. తరువాత కోటీశ్వరుడగు నాగపూర్ నివాసియగు బూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యం దీని కొరకు వెచ్చించెను. వెచ్చించిన ద్రవ్యమంతయు నిజముగా సార్థకమాయెను. ఏలన బాబాగారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరము అందురు. ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగున్నవి చేసేటివారు. ఇట్లు 3 వాడాలు కట్టబడెను. అంతకు ముందిచ్చట ఒక్క వసతి గృహము కూడా లేకుండెను. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండెను. 4వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీ వచ్చుట. ఫకీరుకు సాయి నామమెట్లు వచ్చెను. ఇతర యోగులతో సహవాసము. బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు, వేప చెట్టు క్రిందనున్న పాదుకుల వృత్తాంతము. ఈ కథ యొక్క పూర్తి వివరములు. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ. జీవితంలో మార్పు. నీళ్లను నూనెగా మార్చుట. జౌహర్ అలీ అను కపట గురువు. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్కర్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు. అచట ధనికుడగు మహమ్మదీయుడు ఒకడుండెను. అతని పేరు చాంద్ పాటిల్. ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెతికినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజంపై జీను వేసుకుని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారు ఒక 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటిల్ను చూచి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తరువు విశ్రాంతి కొనమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకునిన గుర్రమునిదని చాంద్ పాటిల్ బదులు చెప్పెను. ఆ దగ్గరలో నున్న కాలువ పక్కన వెతుకుమని ఫకీరు చెప్పెను.
అతడచ్చటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పకీరు సాధారణ మనుజుడు కాడనియు గొప్ప ఔలియా అయి ఉండవచ్చుననియు అనుకొనెను. గుర్రమును తీసుకొని పకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. పకీరు సటకాను భూమిలోనికి గుర్చగా నిప్పు వచ్చెను. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. పకీరు చప్పి అంటే గుడ్డముక్కను నా నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అటుల సిద్ధమైన చిలుమును ఆ పకీరు తాను పీల్చి తర్వాత చాంద్బాటిలకు అందించెను. ఇదంతయు చూచి చాంద్బాటిలు ఆశ్చర్యచకితుడాయెను. పకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వేడెను. ఆ మరుసటి దినమే పకీరు పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలము నుండెను. ఆ పాటిలు గ్రామమునకు మున్సబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురిది సిరిడి గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకొని పాటిలు సిరిడి ప్రయాణమాయెను. పెండ్లివారితో కలిసి పకీరు కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్ళిరి. కానీ పకీరు మాత్రం సిరిడిలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచెను. పకీరుకు సాయినామమెట్లు వచ్చెను. పెండ్లివారు సిరిడి చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమున ఉన్న భక్త మహల్సాపతి గారి పొలంలో నున్న మర్రి చెట్టు క్రింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలి ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో నున్న వారొకరి తరువాత ఒకరు దిగిరి. పకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ పకీరును చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతమిచ్చెను. తక్కినవారు కూడా ఆయనను సాయి అని పిలువ ఆరంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకొనిరి. బాబా షిరిడీ రాకపూర్వమే దేవిదాస్ అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యంన ఇష్టపడకుండెను. అతనితో కలిసి కొంతకాలం మారుతి మందిరంలోను చావడిలోనూ నుండెను. కొంతకాలం ఒంటరిగా నుండెను. అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీదాసు పోవచుండెను. అటులనే పునతాంబే నుండి ఒక వైశ్యయోగి షిరిడీ వచ్చిచుండువాడు. ఆయన గృహస్థుడు. పేరు గంగగీరు. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండుట చూచి అతడు షిరిడీ గ్రామస్తులతో ఇట్లనెను. ఈ మని ఇచ్చుట ఉండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు. కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యం చేసుకునినది కనుకనే సాయిబాబాను ఈ మనిని రాబట్టుకొనగలిగెను. యవలా గ్రామంలో నున్న మఠంలో ఆనందనాథుడను యోగి పుంగువుడు ఉండెను. అతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి శిష్యుడు. అతను ఒకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను. ఈయన ఒక అమూల్యమైన రత్నము. సామాన్య మానవుని వలె కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయనొక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి యవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా దుస్తులు వారి నిత్యకృత్యములు. యవ్వనం నందు బాబా తమ తల వెంట్రుకలు కొనక జుట్టు పెంచుచుండెను. పైల్మాన్ వలె దుస్తులు వేసుకునేవారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలో నున్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి గెన్నెలు, నిత్యమల్లెలు మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండిరి. అనుదినము వామన్ తాతే అను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చుచుండెడివాడు. బాబా స్వయంగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసెడివారు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చిన ఒగుటచే అవి వెంటనే విరిగి
మొక్కలగుచుండెడివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచట ఒక పూల తోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరమందురు. దానిని దర్శించుట కొరకు అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు కిందనున్న పాదుకుల వృత్తాంతం. అక్కల్కోట్ మహారాజ్ గారి భక్తుడు బాయిజీ కృష్ణాజీ అలీబాగ్కర్. అతడు అక్కల్కోట్ మహారాజ్ గారి చిత్రపటము పూజించెడివాడు. అతడు ఒకానొకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట్ గ్రామమునకు పోయి మహారాజ్ గారి పాదుకులు దర్శించి పూజించవలెనని అనుకొనెను. అతడచ్చటికి పోక మునుపే స్వప్నములో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను: ప్రస్తుతం షిరిడి నా నివాస స్థలము. అతడికి పో, నీ పూజ పునరింపుము. అందుచే అక్కల్కోట పోవలెనని తన నిర్ణయమును మార్చుకుని బాయజీ షిరిడి చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసాలు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదుకులు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠించెను. ఇది క్రీస్తు శకము 1834 శ్రావణ మాసంలో, అనగా క్రీస్తు శకం 1912లో జరిగెను. దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అను వారు పూజను శాస్త్రోపముగా జరిపిరి. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకుల నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించి బాధ్యత భక్త సగుణ్మేర్ నాయకును అప్పగించబడినది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీకి జై. ఈ కథ యొక్క పూర్తి వివరములు. రాణే వాస్తవుడైన శ్రీ బివి దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మహమ్మలాతదారుగా పదవి విమరణ చేశారు. వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకులను సంబంధించిన వివరములన్నీ సగుణమేరు నాయకు మరియు గోవింద్ కమలాకర్ దీక్షతుల నుండి స్వీకరించారు. పాదుకుల పూర్తి వృత్తాంతమును శ్రీ సాయిలీల మాసపత్రిక 2వ సంపుటము మొదటి సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించుతున్నారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కోటారే అతడు షిరిడి వచ్చెను. వానితో బాటుగా అతని కాంపౌండరును మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణజీ అలీబాగ్కర్ అతడును వెంట వచ్చిరి. షిరిడిలో వారు సగుణమేరు నాయకుకు జీకే దీక్షితుకు సన్నిహితులయ్యిరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణాశాతవు బాబా ప్రబదమున షిరిడి ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకులను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కోటారకు తెలిపినచో ఆయన చక్కని పాదుకులు చెక్కించిదరని బాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండరు సలహానిచ్చెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయమును తెలియపరిచిరి. వారి వెంటనే మరలా షిరిడి వచ్చి పాదుకుల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమునున్న ఉపాసని మహారాజు వద్దకు పోయి తాము రాసిన పాదుకుల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగ శక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింద శ్లోకమును కూడా చెక్కించమనిరి. సదా నింబవృక్షస్య మూలాదివాసితే సుధా ప్రావీణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధుయంత్రం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసిని సలహాను ఆమోదించి పాదుకులు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్తు తన శిరస్సుపై పాదుకులు పెట్టుకుని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఆ పాదుకులను సూచించి అవి భగవంతుని
పాదుకులని నుడివెడెను. వానిని వేప చెట్టు మూలన ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తే సేటు అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపి ఉండెను. బాబా ఆ పైకము పాదుక ప్రతిష్టకు ఖర్చు నిమిత్తము నిచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరాలు జీకే దీక్షిత్తు ఈ పాదుకులకు పూజ చేసెను. తరువాత లక్ష్మణ్ కచేరి జాకెడే అను బ్రాహ్మణుడు నామా పూజ చేయుచుండెను. మొదట 5 సంవత్సరములు నెలకు 2 రూపాయలు చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకుల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు 7-8 పైసలు ఖర్చు సగుణమేరు నాయకు ఇచ్చెను. ప్రస్తుతం జాకడే పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట బాయి కృష్ణజీ అకిల్కోట్కర్ మహారాజు భక్తుడు. 1912 సంవత్సరంలో వేప చెట్టు కింద ప్రాతకులు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవుటకు మార్గమధ్యమున షిరిడీ యందు దిగెను. బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్కోట గ్రామమునకు పోవాలననుకుని బాబా వద్దకేగి అనుమతినిమ్మనెను. బాబా ఇట్లనెను, అక్కలికోటలోనేమున్నది? అక్కడ ఎలా పోవుదువు? అక్కడ నుండే మహారాజే ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. వారే నేను. ఇది విని వాయి కృష్ణజీ అక్కల్కోట వెళ్ళుట మానుకునెను. పాతకుల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేశాను. హేమట్ పంత్కి ఈ వివరములు తెలిసి ఉండవు. తెలిసి ఉన్నచో సచ్చరితలో వ్రాయుట మాని ఉండరు. మొహియుద్దీన్ స్తంబోలితో కుస్తీ. జీవితంలో మార్పు. షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తాంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయాను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తువులను నివసించు రీతిని మార్చుకునెను. లంగోటి బిగించుకుని పకీర్లు ధరించు పొడువాటి చొక్కా కపిని తొడుక్కుని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునేడివారు. చింకగుడ్డలతో సంతృష్టి చెందేడివారు. రాజభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివెడేవారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగగిరికి కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యం కలిగెను. అదే సమయంలో దేహమును దమించి దేవుని నా సహవాసము చేయమని ఒక ఆశీర్వాణి అతనికి వినిపించెను. అప్పటి నుండి గంగగిరి సంసారము విడిచెను. ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను. పుణితాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠము స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరుగాడేవారు కారు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు. ఎవరైనా ఏదైనా అడిగిన దానికి మాత్రమే జవాబిచ్చేవారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరి అవతల ఉన్న కాలువ ఒడ్డుయందును గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేడేవారు. సాయంకాలం ఊరకనే కొంత దూరము నడిచేడివారు. ఒక్కొక్కసారి నేమ్గాం పోచుండేవారు. నేమ్గాంలో బాబాసాహెబ్ తొయం కేజీ డేంగేల నతని ఇంటికి తరచుగా పోయేవారు. బాబాసాహెబ్ డేంగేల యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహములు చేసుకున్న సంతానము కలగలేదు. బాబాసాహెబ్ డేంగేల్తో తన సోదరిని సాయిబాబా వద్దకు పంపమని. బాబా అనుగ్రహంచే నానాసాహెబ్కు పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండులుగా రాసాగిరి. వారి కీర్తి అంతటినూ వెల్లడయ్యేను. అహ్మద్నగర్ వరకు వ్యాపించెను. అక్కడి నుండి నానాసాహెబు, చంద్రోకరు, కేశవ్, చిదంబరం మొదలగు గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులను చుట్టి ఉండేడివారు. రాత్రి యందు బాబా పాడుపడిన పాత మసీదునందు శయనించుచుండెను. పొగ పీల్చుకుని సిలుము కుట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కపిని, తలగుడ్డ ఎప్పుడు దగ్గరుంచుకునుచు సటక చేతికర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడిచివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడినట్లు వేసుకునేవారు. తమ దుస్తువులు వారముల తరబడి ఉతకకుండా నుంచేవారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనిగుడ్డపైనే కూర్చునేవారు. కపిని క్రింద లంగోటి కట్టుకునేడివారు. చలిని కాచుకునుటకు దునికెదురుగా మసీదు ఈశాన్య భాగంలో గల కొయ్య చేపట్టుపై తమ చెయ్య ఎడమ చేతి నాంచి దక్షిణముఖముగా కూర్చునేవారు.
ఆ దునిలో అహంకారము, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లా యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రమే నుండును. భక్తులందరూ అచ్చటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామతు చేయించి నేలపైన నక్సీరాళ్ళు స్థాపన చేసిరి. బాబా ఆ మసీదుకు రాకపూర్వము తకియా రచ్చలో చాలా కాలము నివసించిరి. బాబా తమ కాళ్ళకు చిన్న గజ్జెలు కట్టుకుని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు నీళ్ళు శరత్ బాబూజీ కి జై. సాయిబాబాకు దీపములన్నా చాలా ఇష్టము. ఊరిలో నూనెను విక్రయించు షావుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండెడివారు. కొన్నాళ్ళు ఇట్లా జరుగుచుండెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడా బలుక్కొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటి వలె పోగా నూనె లేదనిరి. బాబా కలత చెందక ఒట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధముగా ఈ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరలా డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయమొందునట్లు ప్రమిదలన్నయూ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూచి ఈ షావుకార్లు పశ్చాత్తాపపడి బాబాను మన్నింపుమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనైనను సత్యమును అంటిపెట్టుకొనుడని హితవు చెప్పి పంపివేసిరి. జౌహర్ అలీ అను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తరువాత అహ్మద్నగర్ నుండి జౌహర్ అలీ అను ఫకీరు ఒకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపంలోనున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు, ఖురానంతయు వల్లించగలడు, మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడివారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయములో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసెను. దానితో జౌహర్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు నందు ఉండ సాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా ఎందులకు అడ్డు చెప్పక శిష్యుని వలనే మసలుకొనెను. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమియూ తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువునెప్పుడూ అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవుచుండెడివారు, కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో నుండుట ఎంత మాత్రము ఇష్టము లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ తీసుకుని పోవుటకై వచ్చినాము అని చెప్పిరి. జౌహర్ అలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చు లోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను.
వారు ఇట్లు మాట్లాడుకొనుచుండగా జవహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 ఏండ్ల వయస్సులో దేవీదాసు షిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయంలో ఉండేవారు. దేవీదాసు చక్కని అంగ సౌష్ఠవము, తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వామోహితావతారము వలె జ్ఞానివలే కనపడుచుండెను. తాత్యా పాటీలు, కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించెడువారు. వారు జవహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుండి పలాయనము చిత్తగించెను. ఆ తరువాత అతడు వైజాపూరులో ఉండి చాలా ఏండ్ల తర్వాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయిబాబా వానిని యథారీతిగా గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువు నెట్లు సేవింపవలెనో, ఎట్లు అహంకారము మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలెనోను బాబా ఆచరణాత్మకంగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరములు ఆధారంగా వ్రాయబడినది. 5వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की. साई बाबा 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 साई बाबा
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं
जानो मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई हमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आकर का साथी आकर का साथी आकर का तुम भी न कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गलो है अपने मस्जिद का झाड़ू गलो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Baba
Sai